అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ దోస్తులు. నిన్న మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా 1K లైక్స్ కూడా తీసుకొచ్చారు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి దోస్తులు. మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాము. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 176తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 176లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి వదినమ్మ, మీ మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మి మీ ఇంటికి. చిన్ని తల్లి, ఏమండి చూడండి మన చిన్ని తల్లి ఎలా ఉందో. అచ్చం మన కూతురులాగే ఉంది కదండి? అవును రాజేశ్వరి, అచ్చం మన కూతురులానే ఉంది. కూతురు లెక్కున్నది. నా బిడ్డ నీ బిడ్డ లెక్కుంటది. మంచుకున్నారు ఇల్లు. అమ్మో, ఆయన కొడుకు అన్నా కదా, కొడుకు ఉట్టలే అని అడుగుతుంది కావచ్చు. నేను కూడా ఏదో ఒక ఆటకి ఇంకెత్తే అయిపోయా. మేనత్త పోలికలు వచ్చినాయి చిట్టి తల్లికి. మేనత్త పోలికలు. ఇటు రాజేశ్వరి, నేను ఎత్తుకుంటాను ఒకసారి. అమ్మో, నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నా బుజ్జి తల్లి. వని అని పెట్టుకున్నాడు నీ కొడుకు ముద్దు పేరు. హనీ, బజ్జుకున్నావా తల్లి? సురేష్ ఇక్కడ వదినమ్మా? సురేష్ రాజు ఇద్దరు సప్న దగ్గరికి పోయిండ్రు రూమ్లకు. సురేష్ అయితే మస్తు సంతోషంగా ఉన్నాడు. ఏమో రాజు అయితే మేనకోడలు పుట్టిందని ఆగుతలేడు. హాయిగా పడుకుంది. తాత ఎత్తుకున్నాను నిన్ను. తాత మీద మంచిగా బతుకున్నావా? ఇటు ఇవ్వండి. నానమ్మకు తృప్తి తీరుతాం లేదు. మనకి రూమ్ ఇచ్చారు కదా, అక్కడ వెళ్ళి కూర్చోండి. స్వప్న వచ్చేదాకా మనం అన్న కూర్చుందాం దావాని. మరి పాలు పట్టించారా స్వప్నతోని? పట్టిద్దాం పాండ్రిగా. అరే మీనాక్షి ఎక్కడుంది? మీనాక్షి, ఏ మిన్ను. మమ్మీ వచ్చేసిందా బేబీ? రా మిన్ను. ఓ మమ్మీ, ఎంత చిన్నగా ఉంది బేబీ. నేను ఎత్తుకుంటాను మమ్మీ. ఎత్తుకో. అగో చిక్క తల్లి, అత్త వచ్చింది. మీ అత్త మేనత్త వచ్చింది. ఎత్తుకోవచ్చా మిన్ను నీకు? కూర్చున్నాక ఎత్తుకుంటావా? ఒక్కసారి మమ్మీ నువ్వు పట్టుకో, నేను ఇలాగ పట్టుకుంటాను. ఓ మమ్మీ, ఎంత క్యూట్ ఉంది మమ్మీ బేబీ. చుట్టేది మమ్మీ కొంచెం కూడా లేదు. అత్తే మెల్లగా అత్తే. ఇప్పుడు కొన్నన్ను ఉన్నాయి ఎంటికలు గంతే. తెల్లగా ఎట్లున్నది చూడు, నీ లెక్కన లేదా? చాలా చాలా క్యూట్ ఉంది మమ్మీ. నేను రోజు ఆడుకుంటాను. ఏం పేరు పెడదాం మమ్మీ? వని అని పెట్టిండు మీ సురేష్ అన్న. హనీ రజుకున్నావా హనీ? కళ్ళు తెరు, అత్తని చూడు. అత్త అయినమ్మా పాండయ్య, మనం లోపల రూమ్లో కూర్చుందాం పిల్లగాన్ని ఎత్తుకొని. చల్లగున్నది. బేబీకి తలకి స్కార్ఫ్ పెట్టు. అలాగేనండి. చెప్పునా ఇద్దకు పాలు పట్టే. ఎడకమ్మా, అయ్యో మమ్మ బతుకున్నది. మమ్మకు బొచ్చకు ఆపరేషన్ చేసిండ్రు. పెద్దగా అన్నం చిడికిరిండ్రు. ఎట్లున్నదే స్వప్న ఎలా ఉంది? చాలా పెయిన్ఫుల్ గా ఉంది సురేష్. ఏం పర్లేదు స్వప్న, కొంచెం ఓర్చుకో. డాక్టర్కి చెప్పాను బెస్ట్ మెడిసిన్ ఇవ్వమని. పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తున్నారంట. కొంచెం ఓర్చుకో. ఒక 6-7 అవర్స్ అయితే నొప్పి తగ్గుతుందంట. మన బేబీని చూసావా? చూశాను సురేష్, అచ్చం నీలానే ఉంది. థ్యాంక్ యూ స్వప్న, ఎంత క్యూట్ బేబీని ఇచ్చావు నాకు. నీకు నా పైన కోపం లేదా సురేష్? కోపం దేనికి? బాబు పుడతాడని చెప్పాను కదా. నీకు నేను ముందే చెప్పాను స్వప్న, నాకు బాబు పాప అని తేడా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ పాప అంటేనే ఎక్కువ ఇష్టం. సారీ సురేష్. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రెస్ట్ తీసుకో. డాక్టర్ 3 to 4 daysలో డిశ్చార్జ్ చేస్తాడంట. నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు, ఇక్కడే ఉంటాను. అలాగే సురేష్, లవ్ యూ. మెల్లిగా కదలకు, పడుకో. మెల్లిగా. ఆంటీ, బేబీకి ఒకసారి ఫీడింగ్ ఇప్పించండి.
అదేంటి అలవాటు అయ్యేదాకా మీరు ఇప్పించరా? మేము హెల్ప్ చేస్తాం సార్, కానీ తను వద్దంటుంది. నాకు నచ్చట్లేదు సురేష్. ఓకే, మీరు వెళ్ళండి. మేడం పాలు వస్తున్నాయి కదా? మేడం చెప్పమన్నారు, స్టార్టింగ్లో కొంచెం కొంచెమే వస్తుంది కొలెస్ట్రామ్ అని. ఆ కొలెస్ట్రామ్ తాగేయడం బేబీకి చాలా మంచిది, రోగనిరోధక శక్తి పెంచుతుంది ఎన్నో రోగాలకి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. అత్తమ్మ, చిన్నదాన్ని ఇటు ఇవ్వండి. నువ్వట్టిస్తావా అల్లుడు? ఇవ్వండి. మీరు కూడా కాసేపు బయటికి వెళ్ళండి అత్తయ్య, డోర్ వేయండి. సరే సరే అల్లుడు. అప్పుడు గిన్నె తాగింది మంచిగా వన్నది, ఇక లేత్తం లేదు. ట్యాప్కోసారి కుయ్యమంటుంది, మళ్ళీ వంటుంది. సైలెంట్ ఉన్నది సురేష్ లెక్కనే. ఏమన్నా అవసరమా బిడ్డ? నేను బాగున్నా ఇక్కడ ముందర కుర్చీలు నేడ కూర్చుంటా, అవసరమైతే వీరు. సరే మమ్మీ, పోతాను డోర్ దగ్గరికి ఎత్తా. ఫీడింగ్ ఇయ్యంగా అందరు చూస్తారు మళ్ళా. స్వప్న, మన బేబీ చూడు, నువ్వు నేను మన బేబీ. అచ్చం నీలానే ఉంది సురేష్, నా బంగారు తల్లి. ఎంతసేపటి నుంచి నిద్రపోతుందో. వ్యాక్సిన్ ఇచ్చారా సురేష్? వ్యాక్సిన్స్ ఇప్పించాం. ఇక్కడ ఉన్నన్ని రోజులు పీడియాట్రిషియన్ కూడా వస్తాడు, వచ్చి రోజు చెక్ చేసి వెళ్తాడు. మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా డాక్టర్ని అడగాలి. పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు స్వప్న. కొన్ని పాలు తాగించు, ఓకేనా? ఓకేనా? తాగుతోందా? కొంచెం ప్రాబ్లం అవుతుంది సురేష్, అసలు దానికి తాగరావట్లేదు. స్టార్టింగ్ కదా, అలాగే ఉంటుందిలే. ఎక్కువసేపు కూర్చోకు, ఫీడింగ్ అయిపోయాక పడుకోవాలి. బ్యాక్ పెయిన్ వస్తుంది, బెల్ట్ తీసుకురమ్మంది డాక్టర్, నేను తెస్తాను. నువ్వు ఇక్కడే ఉండు సురేష్, అమ్మకి పాలు పట్ట రావట్లేదు, సిస్టర్కి కూడా. ఎంత ఇబ్బంది అయిందో ఇంతకు ముందు. కొంచెం అలవాటు అయ్యేదాకా అలాగే ఉంటుంది స్వప్న, నేనుంటాలే. ఆపేసింది సురేష్. పడుకున్నట్టుంది. ఏ నాని, హనీ, ఇంకొన్ని తాగు. తాగట్లేదు. పడుకున్నట్టుంది, ఇలా ఇవ్వు. పడుకో స్వప్న, తల వెనక్కి కానించు. ఎంత క్యూట్గా పడుకుందో చూడు. హనీ అని పేరు పెట్టావా? నిక్ నేమ్ స్వప్న, నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. హనీ అని పిలవడం అంటే ఇంకా ఇష్టం. హనీ, అమ్మని చూసావా? పడుకో స్వప్న, మళ్ళీ 1 అవర్కి నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో సురేష్. అలాగే, హనీని అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. చాలా నొప్పిగా ఉంది పెద్దమ్మ. ఊర్చుకో బిడ్డ, ఊర్చుకో. మనం హాస్పిటల్కి వచ్చినాం, ఇక డాక్టర్ చూసుకుంటుంది, ఏం భయం లేదు. బాగా నొస్తుంది పెద్దమ్మ. అమ్మా, ఇక మొదటి కాన్పు కదా బిడ్డ, కొంచెం గట్లనే ఉంటుంది. ఓర్చుకో ఓర్చుకో, ఏం కాదు. ఎంతసేపు గంటలు అయిపోతుంది, అయిపోయి. ఇక్కడనే ఉండు పెద్దమ్మ నువ్వు. ఉంటా ఉంటా బిడ్డ, నేను ఎటు పోను, ఇక్కడనే ఉన్నా. డాక్టర్, చాలా నొప్పిగా ఉంది డాక్టర్. ఓర్చుకో బిడ్డ, కొంచెం ఓర్చుకో బిడ్డ. రాణి, కొంచెం కాంట్రాక్షన్స్ వచ్చే ఇంజెక్షన్ ఇచ్చాను, నొప్పులు మెల్లిమెల్లిగా ఎక్కువ అవుతాయి. నువ్వెంత బలంగా ఊర్చుకొని పుష్ చేస్తే బేబీ అంత త్వరగా బయటకు వస్తుంది, ఓకేనా? ఏం కాదు తల్లి, ఏం కాదు. ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది. ఏం కాదు నాన్న, ఏడవద్దు. బాగా నడుము నొప్పి లేస్తే ఎట్లుంటుంది గట్ల అవుతుంది, గంతే. అట్లా ఒక 5-6 సార్లు అవుతుంది. సిస్టర్, ఇక్కడ ఉండు, వాళ్ళకి హెల్ప్ చేయి. రాజుకు ఫోన్ చేయి పెద్దమ్మా, నా వల్ల కాదు పెద్దమ్మా. ఏ గట్లా ధైర్యపడతారా బిడ్డ, అయిపోతుంది ఎంతసేపు. సరితను రమ్మంటే అదేందో భయపడుతుంది పాపం. దానికి కూడా 9 నెలలు కదనే, అది నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఎందుకు గుండె దడ అంటుంది, ఏమో అంటుంది. రాజుకు ఫోన్ చేసిన, వస్తాడట, ఇక అరగంటలో వచ్చేస్తా అన్నాడు. అయ్యో డాక్టర్ మంచిగా ఇద్దరున్నా కూడా నార్మల్ అవుతుందని చెప్పిందే, మంచిగా ఉన్నదట నీకు. కొంచెం ఓర్చుకుంటే చాలు, మెల్లగా తీత్తరిగా. ఏమంటుంది, ఓకేనా? మెల్లగా అన్నది డాక్టర్. ట్యాప్కోసారి వస్తున్నాయి, ఓర్చుకుంటలేదు. కొంచెం సేపు పడుకోనివ్వండి, వస్తాయి. ఇంకా వెంటనే కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. వాష్రూమ్కి వెళ్తే వెళ్ళండి, సిస్టర్ ఉందిగా, సిస్టర్ నేను చూసుకుంటాం. బిడ్డ లేస్తే మళ్ళా భయపడుతుంది డాక్టర్. పర్లేదు, అలా వెళ్ళి వచ్చేసేయండి, నేను చూసుకుంటాను. నీకు పుణ్యం ఉంటుంది డాక్టర్. మొదటి కాన్పు కదా, బాగా భయపడుతుంది. మళ్ళీ 2 పిల్లలాయే. కొంచెం మంచిగా చూడుండు డాక్టర్. కాలు పట్టుకుంటా, ఎవరు లేరు, అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిండు డాక్టర్. పిల్ల భయపడుతుంది, నాకు కూడా మనసున పడతలేదు. పెద్దవారు మీరే భయపడుతున్నారేంటమ్మా, ధైర్యం చెప్పాలి మీరే. లోపలంతా నాకు కూడా ఎట్లా అవుతుంది డాక్టర్.
పైకి దానికి ధైర్యం మా చెప్తున్నా. మీ చేతిలో పెడుతున్నా డాక్టర్, 2 పిల్లల్ని దాన్ని. చూడండి అమ్మా, నేను ఎన్నో డెలివరీస్ చేశాను. 22 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్. మన హాస్పిటల్లో కూడా చాలా పెద్ద స్టాఫ్ ఉంది. తనకి ఏం కాదు, నేను చూసుకుంటానుగా. అందరు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు వెళ్ళిరండి, డెలివరీ అప్పుడు మీరు ఇక్కడే ఉందరు కానీ. అలాగే డాక్టర్ అన్నది. పాపం బిడ్డ రాత్రి నుంచి గోసపడుతుంది, చెప్తాంది కానీ ఎవ్వరం పట్టించుకుంటలేము. అంటే ఎట్లుందా అంటే దానికి? నొప్పులే బాగా అవుతున్నాయే, ఓర్చుకుంటలేదు. మొదటి కాన్పు కదా, నీకేం చెప్పండి నేను, మళ్ళీ నువ్వు భయపడతావు. ఒకసారి పోయి చూసేత్తేంది దాన్ని. సరిత అని గలవరిస్తుంది పొల్ల. ఏమో ఆంటీ, అసలు దాన్ని చూడకుండా ఉండనే లేను నేను. ఇవాళ ఎందుకు అసలు దాన్ని చూడబుద్ధి కూడా అవుతలేదు. అది అట్లా నొప్పులు పడతా ఉంటే నేను దాన్ని చూడలేనేమో, దాని బాధని. నాతో అవుతలేదు ఆంటీ, నేను దాని దగ్గర పోను. సరే తీ బిడ్డ, రాజు అని గలవరిస్తుంది. రాజుకి ఎంత ఫోన్ చేసినా ఎత్తుతలేడు. ఆయనకేం రోగం పుట్టిందో ఏమో, ఫోన్ ఎడవారిచిండో ఏమో సంతోషంలా. కార్లో గిట్ట మర్చిపోయిందా? వాళ్ళకి ఎవరికి వేసినా ఎత్తుతలేరు ఫోన్లు. ఇప్పుడిప్పుడే డెలివరీ అయింది కావచ్చు ఆంటీ, అక్కడ కూడా వాళ్ళందరూ బిజీగా ఉన్నారేమో. మరేం చేస్తుడే, నాకు మనసున పడతలేదు. మీరేం భయపడకుండా ఆంటీ, శరత్ చూసుకుంటాడు. నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉంటా ఆంటీ. ఎవరికి కలిస్తే వాళ్ళతో మాట్లాడతా. మీరేం భయపడకుండ్రి. ఒక పని చేయి శరత్, బంటిని చేయమను మిన్నుకి. మిన్ను ఎత్తుతుంది ఫోన్, వాళ్ళకి ఎవరికైనా ఒకరికి చెప్తుంది. ఆ, అది కరెక్టే. ఏదోటి చెయ్యుండ్రే. ఓ మళ్ళీ స్టార్ట్ అయినాయి దానికి. ఓ పెద్దమ్మ, నువ్వు లోపలికి. ఆ పేషెంట్కి కొన్ని మెడిసిన్ తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? లోపలికి వెళ్ళండి. శరత్, తీసుకురా నువ్వు. కొన్ని మెడిసిన్ లిస్ట్ ఇస్తాను, అర్జెంటుగా వెళ్ళి తీసుకురండి. అలాగే మేడం, ఇవ్వండి. ఇదిగో ఇంజెక్షన్స్ ఇవ్వాలి, తొందరగా వెళ్ళండి. ఓకే మేడం. సరిత, నువ్వు ఇక్కడనే కూర్చో, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తా. సరే, తొందర పోయిరా. ఆ, దేవుడా, నాకేమవుతుంది అసలు? ఛాతీలో నొప్పిలేస్తుంది. భయానికి అట్లా అవుతుందా, లేకపోతే ఏమైంది నాకు? అమ్మా, సరిత రావే. సరే అమ్మా, నేను ఇక్కడ ఉండా, నాతోటి అయితలేదు. బయటకు పోయి కూర్చుంటా. అమ్మా, దేవుడా, రానికి ఏం కాకుండా చూడు. 2 పిల్లలు క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి. సపరేట్కి ఇది కూడా సిజేరియన్ చేయించుకుంటూ అయిపోతుంటే. 2 పిల్లలు ఉన్నప్పుడు నార్మల్ అవసరమా? ఈ డాక్టర్ ఏమో నార్మల్ చేస్తా అన్నది. ఆ స్వప్న లెక్క ఇది కూడా సిజేరియన్ చేయించుకుంటే ఇప్పటికి అయిపోతుండే. గింత నొప్పులు పడుతుంది. ఓర్చుకోవే రాని కొంచెం సేపు. హలో అమ్మ, ఎక్కడి దాకా వచ్చిండ్రు? ఇక్కడ దానికి నొప్పులు బాగా అవుతున్నాయి, ఏడుస్తున్నది. వాళ్ళ అమ్మకి ఈ ఫోను నేను నష్ట అయిపోతుండే కదా. అదొక్కటి ఎట్లా భయపడుతుంది తెలుసా మీకు? మీరుంటే కొంచెం ధైర్యం ఉంటుంది దానికి. ఎడదాకా వచ్చిండ్రు? ఇక దిక్కుమాల బస్సులలో ఎందుకు వస్తున్నారు? ఏదైనా కారు ఏదో మాట్లాడుకుంటే తొందర రావచ్చు కదా. కొంచెం కూడా లేదు మీకైతే. ఆటో మాట్లాడుకొని వచ్చినాడు, తొందర వస్తుండే. ఆ బస్సు ఆగుకుంటే ఎంతసేపు వస్తుంది? ఏం మనుషులో ఏమో మీరు. అయిపోతుంది బిడ్డ, ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. నేను బయటకు కూర్చుంటా. సరిత ఎటుపోయింది? తీసుకురండి త్వరగా. మేడం, ఇక్కడ ఒక అమ్మాయి ఉండే. ఇక్కడ నా వైఫ్ ఉండే కదా మేడం, లోపలికి వెళ్ళిందా? లేదు, లోపల ఎవరూ లేరు. పేషెంట్ ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఉంది అంతే. తను ఇక్కడే కూర్చుండాలి కదా. మేబీ వాష్రూమ్కి వెళ్ళిందేమో. ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి వెళ్ళిందా? ఇదొకటి చెప్పకుండా ఎటు ఓకే అంటే పోతుంది. నచ్చినాక పోతే అయిపోతుంది కదా. ఓర్చుకో బిడ్డ, అయిపోయింది. అలాగే పుష్ చేయి. అయిపోయింది బిడ్డ, అయిపోయింది. రాణి, కవలలో ఒకరు నీకు పాప. ఇంకా అలానే కోఆపరేట్ చేయి, ఇంకొకరు కూడా బయటకు వచ్చేస్తారు. రానమ్మా, చిన్న రానమ్మ వచ్చిందే. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. రాణి, పుష్ చేయి.
పాప పుట్టిందా? ఈ సరిత ఎక్కడికి వెళ్ళింది? పాపని ఎత్తుకోవచ్చు. కంగ్రాట్స్ రాణి, ఇప్పుడు బాబు, పాప బాబు, కంగ్రాచులేషన్స్. అమ్మా నానమ్మా, పాప బాబు ఇద్దరు. రాజుకి పాప బాబు. రిలాక్స్ రాణి, రిలాక్స్. సిస్టర్ వెళ్ళు, వెళ్ళి పీడియాట్రిషియన్తో వ్యాక్సిన్ వేయించు. ఇక్కడే ఉన్నాడు సార్, పక్క రూమ్లో. హే హే, సరిత ఎంత సంతోషపడుతుందో ఏమో. ఒక పాప బాబు పుట్టారు రానికి. అమ్మయ్య, దేవుడు దయ వల్ల ఇద్దరు క్షేమంగా పుట్టారు. డాక్టర్, డాక్టర్, ఎవరు? డాక్టర్ ఎక్కడున్నారు? ఇక్కడ పక్క రూమ్లో. డాక్టర్, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు? డాక్టర్, రాణి పిల్లల ముగ్గురు సేఫేనా? ముగ్గురు చాలా సేఫ్గా ఉన్నారు. పాప బాబు పుట్టారు. రాణి హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉంది. డాక్టర్, ఏమైంది బాబు? అక్కడ ముందట ఒక పేషెంట్ కడుపుతోటి ఉంది. ఆమె మెట్ల మీద నుంచి జారి కింద పడ్డది. వాట్? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి, కడుపుతోటుందా? అవును డాక్టర్, నొప్పులు వస్తున్నట్టున్నాయి, అరుస్తుంది. మీ వైఫ్ ఏనా తను? ఏమో డాక్టర్, ఇందాకటి నుంచి తను కనిపించట్లేదు. త్వరగా పదండి. అబ్బబ్బా, ఇద్దరు కవలలు ఎంత ముద్దుగున్నారే రాణి. ఈడేమో రాజు లెక్కున్నాడు, ఇదేమో రాణి లెక్కున్నది. ఈ మొద్దుపోరానికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలుతలేదు. నా ఫోన్ ఎడవారేసిండో ఏమో ఆగన్లా. ఈ శరతాలకు ఫోన్ చేసిండో ఇంతకు. ఇప్పుడు ఇద్దరిద్దరికి పాలు పట్టించుడు ఎట్లనో ఏమో. వీళ్ళ అమ్మ నన్ను ఇంకా వచ్చిందో లేదో. ఈ సరిపోలు ఇప్పటికన్నా అత్తదో రాదో ఎత్తుకోవడానికి. దీని భయం పాడగాని గంతగానం భయపడుతుంది. అవ్వ మనసున పడతలేదు నాకు. ఇద్దరిని ఎత్తుకొని పోరాదాయే, ఇడిచిపెట్టి పోరాదాయే. ఈ సిస్టర్ కన్నా చెప్పుదాం. ఓ సిస్టర్ అమ్మ, ఒకసారి ఇట్రా. ఓ సిస్టర్ అమ్మ. ఇంతకుముందు మీతో ఒక ఆమె వచ్చింది కదా, ప్రెగ్నెంట్ ఆమె. గామనే సరిత. ఒకసారి ఆమెను విలువమ్మా, గందుకే పిలుస్తాను నిన్ను. సరిత ఇంకా రాలేదా పెద్దమ్మ? కొంచెం పిలువుపో బిడ్డ. కాదమ్మా, ఆమె బయటకు పోయిందట, మెట్ల మీద నుంచి కింద పడ్డదట. అయ్యో, ఎవరు పడ్డరు? గామె మా పిల్ల కాదు, మా సరిత గిడున్నది. ఈ పక్క హాల కూసున్నది. కొంచెం పో బిడ్డ, పిలువుపో. సిస్టర్, డాక్టర్ని ఒకసారి పిలవరా? ఆ మెట్ల మీద నుంచి అమ్మాయి పడ్డదని చెప్పినా కదా, ఆమె దగ్గరకు పోయింది డాక్టర్. అయ్యో, చూసుకోవద్దా ఎవలో ఏమో పాపం. అలా భర్త గిట్ట ఎవరు రాలే అమ్మా మరి? వాళ్ళ భర్త వచ్చిండట అమ్మా, ఇంకెవరిదో డెలివరీ కోసం వచ్చిండట వాళ్ళు. డాక్టర్ కాలు తిమ్మిరెక్కుతుంది. సిస్టర్, ఆ 2 ఇంజక్షన్లు సెలైన్లో ఇవ్వు. ఓకే డాక్టర్. అమ్మా. ఎవలమ్మా గీ సిస్టర్ ఏమో చెప్తుంది? అయ్యో, వీళ్ళు డాక్టర్కి ఎందుకు చెప్తున్నారు? సిస్టర్ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది అనుకుంటుంది డాక్టర్, నన్నే తిట్టుకుంటుంది. ఐఎమ్ సారీ అండి. మీతో వచ్చింది ఈ అమ్మాయి ఉంది కదా సరిత, రాణి ఫ్రెండ్. ఏమైంది దానికి? తను బయటికి వెళ్ళిందంట, మెట్ల మీద నుంచి పడిపోయింది. పెయిన్ స్టార్ట్ అయ్యాయంటే అడ్మిట్ చేశాను. మెట్ల మీద నుంచి కింద పడ్డది సరితనా? ఇప్పుడు ఎట్లున్నది డాక్టర్ మరి? డెలివరీ అవుతుంది అది కూడా? అదే చూశాను, వెంటనే సెక్షన్ అయినా చేద్దాం అనుకున్నాను, కానీ బిడ్డ చనిపోయింది. అయ్యో, చనిపోయిందా డాక్టర్? బిడ్డ చనిపోయిందా? ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. నా చేతిలో ఏం లేదమ్మా, నేను వెళ్ళి చూశాను, బిడ్డ చనిపోయింది. వెంటనే సెక్షన్ చేయాలని చెప్పాను వాళ్ళ హస్బెండ్తో. గర్భసంచికి బాగానే తాకినట్టుంది. లేట్ అయితే తల్లికి ప్రమాదం. మీకేమైనా అవసరం ఉంటే సిస్టర్తో చెప్పండి. అయ్యో, ఆ పిల్లగాడు ఎంత భయపడతాడో ఏమో. మన కోసం వచ్చిండే రాని. సరిత కూడా నా కోసమే వచ్చింది కదా పెద్దమ్మ. సిస్టర్, వీళ్ళకేమైనా అవసరం ఉంటే వచ్చి నాకు చెప్పు. ఆపరేషన్ థియేటర్లో ఉంటాను నేను. అలాగే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్. అయ్యో రాని, గిట్లయిందేమే? అంతా నా వల్లే పెద్దమ్మ. ఎవరు వాళ్ళు? మీకేమవుతారు? గమే గీ పిల్లకు దోస్తమ్మా, దీనికోసం వచ్చింది. నొప్పులు వస్తున్నాయంటే ఇంట్లో ఎవ్వరు లేరు, దాన్ని తోలుకొని వచ్చిన నేను. పాపం తను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళిందో ఏమో. డాక్టర్ అడిగితే కళ్ళు తిరిగే డాక్టర్ అని చెప్పిందంట. మంచిగానే మాట్లాడుతుందా బిడ్డ? ఆ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయంట, కానీ మాట్లాడిందంట మేడంతో. వెంటనే స్పృహ కూడా కోల్పోయిందని చెప్పింది మేడం, కానీ పేషెంట్కి ఏం ప్రమాదం లేదండి. అయ్యో నా కర్మ. ఒకసారి చూసి రాపో అమ్మా, నేను పోయి మాట్లాడచ్చా? ఒకసారి చూసి రాపో. చూస్తాను. ఏంది పెద్దమ్మా ఇది?
పాపం సరిత పిల్లలిద్దరిని చూస్తుందని నేను సంతోషపడుతున్నా. గిట్లయింది ఏంది పెద్దమ్మ? ఏమోనే ఆయనతో డెలివరీ అయితే అయిపోతుండే. ఏ నుంచి పడ్డదో ఏడ దాకిందో బిడ్డ చచ్చిపోడింది. జీవితాంతం నాకు అది గుర్తుంటుంది పెద్దమ్మ. నా పిల్లలు పుట్టినప్పుడే దాని బిడ్డ కూడా చచ్చిపోయింది. నా కోసమే వచ్చింది పెద్దమ్మ అది. ప్రొద్దు నుంచి గుండె దడైతుంది ఎట్లా అవుతుంది అంటనే ఉన్నదే. ఏమైందో ఏమో దానికి. ఇటు రమ్మంటే కూడా రాలేదు. ఈడ లోపల ఒక కుర్చీలో కూర్చుని అయిపోవు కదా, బయటకు ఎటు పోయిందో ఎందుకు పోయిందో. అసలు సరితనేనా పెద్దమ్మ, ఇంకెవరన్నా కావచ్చు? డాక్టర్ అమ్మనే చెప్తుంది కదనే, సరితకు చూసేది కూడా ఈ డాక్టరే కదా. అమ్మా ఆ పిల్ల ఎట్లున్నది సిస్టర్? లోపలనే ఉందమ్మా. మేడం సర్జరీ స్టార్ట్ చేశారు. పిల్ల పోయినట్టేనా? అవునమ్మా పోయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది. లేట్ చేస్తే తల్లికి ప్రమాదం, అందుకే త్వరగా చేసేస్తుంది మేడం. గర్భసంచి కూడా ఏదో డ్యామేజ్ అయింది అంటున్నారు. వాళ్ళ హస్బెండ్లా ఉన్నాడు, అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇక్కడికి రమ్మన్నాను. మంచి పని చేసినావు బిడ్డ. వస్తున్నాడా? అదిగో వస్తున్నాడు. ఆంటీ ఏంటి ఆంటీ ఇది? నా కర్మ ఇలా రాసి పెట్టుంది ఏందంటీ? బాధపడకండి, ఇప్పుడు మనకి తల్లి ఇంపార్టెంట్. తల్లి ఆరోగ్యంగా తిరిగి రావాలి. ఏం చేసుడు కొడుకా, నేనే రమ్మంటే దాన్ని. మీరు రమ్మన్నా రమ్మనకున్నా రాని డెలివరీ అవుతుందంటే అది వస్తుంది ఆంటీ. మీ తప్పేం లేదు. లేదు శరతన్న, నా వల్ల ఇదంతా జరిగింది. నువ్వు బాధపడకు రాని. 2 పిల్లలు పుట్టారు, సంతోషంగా ఉండు. ఇప్పటిదాకా విన్నాను నువ్వు పడ్డ నొప్పులన్నీ. ఇంకా ఏడవకు. డాక్టర్ ఏమన్నది కొడుకా మరి? ఏం చెప్పమంటారా ఆంటీ? సరితకు నేను ఏం చెప్పాలి? బాగా దెబ్బ తాకిందట, గర్భసంచి కూడా తీసేయాలన్నది డాక్టర్. గర్భసంచి తీసేయాలన్నదా? మళ్ళీ పిల్లలు పుట్టారా పెద్దమ్మ? గర్భసంచి తీసేస్తే మళ్ళీ పిల్లలు పుట్టరు. నేను చెప్పలేదా? మేడం అన్నారు గర్భసంచికి బాగా డ్యామేజ్ అయిందని. స్కానింగ్ చేశారు. అయ్యో కొడుకా, ఇటు బిడ్డవా ఇటు గర్భసంచి కూడా తీసేస్తాన్రా. ఎట్లా కొడుకా మరి ఏం చేసుడు? ఇప్పుడు ఏం లేదా ఆంటీ, నా సరిత క్షేమంగా ఉంటే చాలు, నాకు ఏది అవసరం లేదు. మీరు కంగారు పడకండి, సరితకి ఏం కాదు. మేడం తనకేం కాకుండా అందుకే అంత త్వరగా సర్జరీ చేస్తున్నారు. ఇక్కడ రాణి దగ్గర ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ కాలేదు. అయినా ఎమర్జెన్సీలో వెళ్ళి చేస్తున్నారు మేడం. తనకేం కాదులేండి, మీరు భయపడకండి. సరితకి ఏం కావద్దని చెప్పుండ్రా ఆంటీ. మీరు ఆ దేవునికి మొక్కుండ్రి ప్లీజ్. నా సరితకి ఏం కావద్దు. నా సరిత మంచిగా ఉండాలి ఆంటీ. అసలు అది ఎటు ఎందుకు పోయింది? లోపలికి రమ్మంటే రాలేదు, ఈడ కూర్చున్నది సడన్గా అటు ఎందుకు పోయిందిరా? ఏమో ఆంటీ, నేను డాక్టర్కి మెడిసిన్ తెచ్చి ఇచ్చేసరికి అక్కడ లేదు. మేడం పేషెంట్ బాగా ఏడుస్తున్నారు, అలా ఏడవద్దని చెప్పండి. రాని ఊరుకో రాని, మన చేతుల్లో ఏం లేదు. దీన్ని ఓదార్చుడు నా వల్ల కాదు ఇక. అమ్మో ఏం చెప్పాను నీకు నేను? 2 మాటలు మాట్లాడింది ఆంటీ. ఏమన్నది కొడుకా, నీతో మాట్లాడిందా? డాక్టర్ అడిగింది ఎట్లా పడ్డావమ్మా అంటే కళ్ళు తిరిగే డాక్టర్ అని చెప్పింది. కథం వెంటనే స్పృహ కోల్పోయింది. తనకేమవుతుందోనని భయం వేస్తుంది ఆంటీ. అయ్యో భయపడక కొడుకా, ఏం కాదు. ఏమన్నా అయిందంటే ఆ దేవుణ్ణి మనం ఎట్లా క్షమిస్తాం చెప్పు? ఏం కాదు కొడుకా, ఏం కాదు. సరితకి ఏం కాదు. ఆ బిడ్డనే గట్ల వేసుకున్నాం, కాపాడుకోలేకపోయినాం. మేడం మీరు ఏడవకండి, ఏడు పాపండి. మేడం చూసారంటే నన్ను తిడతారు. పెద్ద ప్రాణం సేఫ్గానే ఉందిగా, ఆ ఒక్క ధైర్యం చాలదా మీకు? పిల్లల్నేముంది ఇవాళ రేపు దత్తత తీసుకొని పెంచుకోవచ్చు. రాణి రాని ఏడవకమ్మా. నువ్వు ఏడిస్తే సరిత తట్టుకోలేదు. ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు. ఏడవకమ్మా. నువ్వు బాగుంటేనే అక్కడ సరిత బాగుంటుంది. ప్లీజ్ రాని, నువ్వు కూడా ఏడ్చి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు. శరతన్న నేనేం చేయగలను ఇప్పుడు? పెద్దమ్మ ఏంది బిడ్డ? శరతన్నను ఒకసారి ఇక్కడికి రమ్మను. రాని, నా సరితకి ఏం కాదు రాని. ఏం కాదన్నయ్య, సరితకి ఏం కాదు. పెద్దమ్మ నాకు కవలలు పుట్టారు కదా. అవును బిడ్డ. శరతన్న నాకు 2 కవలలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. నా పిల్లలు. అవునమ్మా, చాలా బాగున్నారు ఇద్దరు. పెద్దమ్మ నా బాబుని తీసుకెళ్ళి సరితకివ్వు, నాకు పాప చాలు. ఏందే నువ్వు మాట్లాడేది? అవును పెద్దమ్మ, దానికి ఈ విషయాలు ఏవి చెప్పకండి.
నాకే ఒకరు పుట్టి చనిపోయారని చెప్పండి. ఈ బాబుని తీసుకెళ్ళి సరితకి ఇవ్వండి పెద్దమ్మ. తను లేస్తే తట్టుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు రాణి? రాజు ఊరుకుంటాడా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు రాణి. లేదు శరతన్న, నా సరిత కోసం నేను ఇది కూడా చేయలేనా? అది బిడ్డను పోగొట్టుకుంది, తర్వాత కూడా కనలేదు, గర్భసంచి కూడా తీసేశారన్నారు కదా. మరి ఇలా అది తట్టుకోలేదు శరతన్న. నా కొడుకుని తీసుకెళ్ళి దాని పక్కకు పడుకోబెట్టండి. దాని కొడుకే అని చెప్పండి. ఏందే నువ్వు? మీరు ఇక్కడ ఉన్నారా శరత్? మేడం, మా సరితకి ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. గర్భసంచి మాత్రం తీసేశాను. ఐఎమ్ సారీ. మళ్ళీ తను పిల్లల్ని కలలేదు. చాలు డాక్టర్, తను బాగుంటే చాలు. వెరీ గుడ్. ఇలా భార్య బాగుంటే చాలు అనే వాళ్ళు చాలా తక్కువ. పిల్లలు పుట్టకపోతే వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వెరీ గుడ్ మిస్టర్ శరత్, ఐ అప్రిషియేట్ యూ. పెద్దమ్మా, నేను చెప్పినట్టు చేయి పెద్దమ్మా. రాణి, నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? నా ఫ్రెండ్కి అలా జరిగిందేంటి డాక్టర్? తను చాలా మంచిది. మన చేతుల్లో ఏముందమ్మా? అసలు తను బయటికి ఎందుకు వెళ్ళిందో ఏమో. ఇంజురీ అంతా కడుపు దగ్గరే అయింది, ఇంకెక్కడ దెబ్బ తాకలేదు. పెద్దమ్మా, బాబుని తీసుకెళ్ళు పెద్దమ్మా. ఏమంటుంది? ఏం చేసుడమ్మా? ఇది ఏం మాట్లాడుతుందో నాకేం అర్థమైతలేదు. ఆ పిల్ల దీనికి బాగా దోస్తు. బిడ్డ వాయే, గర్భసంచి కూడా వాయే. ఇక మళ్ళా కనరాదంటే అది తట్టుకోలేదు. అవును, తనకి ఇప్పుడే ఆ విషయం చెప్పొద్దు. కానీ బేబీ చనిపోయిందన్న విషయం మాత్రం చెప్పాలి. గర్భసంచి లేదని మాత్రం ఇప్పుడే చెప్పకండి శరత్ గారు. చెప్పను మేడం. అందుకే దీనికి ఇద్దరు పుట్టిండ్రు కదా మేడం. కొడుకుని తీసుకుపోయి దానికి ఏమంటుంది. వావ్, వాట్ ఎ ఫ్రెండ్షిప్. చాలా బాగా ఆలోచిస్తున్నావు రాణి. కానీ ఇలాంటి యాక్టివిటీస్లో నేను మాత్రం పార్టిసిపేట్ చేయలేను. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి డాక్టర్. మిమ్మల్ని మేము ఇన్వాల్వ్ చేయం డాక్టర్, కానీ సరితకి మాత్రం నిజం చెప్పకండి. వెరీ గుడ్. ఒక బెస్ట్ ఫ్రెండ్గా తను మంచి డెసిషనే తీసుకుంది. కానీ మీ భర్త వాళ్ళందరూ ఒప్పుకుంటారా? వాళ్ళెవరూ లేరు కదా డాక్టర్. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. డాక్టర్, ఈ విషయం ఎవరికి చెప్పకండి. శరత్ అన్న. రాణి, మా కోసం ఇంత పని చేస్తావా? శరత్ అన్న ప్లీజ్. సరిత లేచేసరికి బాబుని చేతిలో పెట్టండి. పెద్దమ్మ, ఈ విషయం మాత్రం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. నేను, శరత్ అన్న, పెద్దమ్మ. నా ప్రాణం ఉన్నన్ని రోజులు నేను ఎవరికి చెప్పనే. నేను నీకు మాటిస్తున్నా. నేను వద్దని చెప్పలేను, ఇయ్యమని చెప్పలేనే. నీ ఇష్టం. వద్దు రాణి, నువ్వు తట్టుకోలేవు. నీ కొడుకుని విడిచిపెట్టి నువ్వు ఎలా ఉండగలవు? శరత్ అన్న, నా కొడుకు నా దగ్గర పెరిగినా సరిత దగ్గర పెరిగినా ఒకటే. నాకు తెలుసు, అది బాగా చూసుకుంటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే. రాణి, సరితకి కూడా చెప్పొద్దా? వద్దు, ఎవరికి చెప్పొద్దు. ఎంత బాగా ఆలోచిస్తున్నావు రాణి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. డాక్టర్ గారు, మీరు కూడా సరితకి నిజం చెప్పకండి. ఓకే ఓకే, కానీ దీంట్లో మాత్రం నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సరితకి చెప్తాను, గర్భసంచి తీసేయాల్సి వచ్చింది, బేబీని కాపాడానని. కొడుకు పుట్టాడని చెప్పండి. శరత్ గారు, మీకు పాప చనిపోయింది. ఆ పాపను తీసుకొచ్చి నాకు ఇవ్వండి డాక్టర్. పాప చనిపోయిందని మా వాళ్ళకి చెప్తాను. ఎవరికి తెలియదు కానీ ఇద్దరు పిల్లలని చెప్పుడు అవసరమా? రాజుకి తెలుసు కదా పెద్దమ్మ, బాధపడతాడు. ఒక పాప బ్రతికే ఉందని చెప్తే ఏం కాదు. సిస్టర్, నేను ఎవరికి ఏ విషయం చెప్పనమ్మా. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. చాలా పెద్ద హృదయం మీది. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా వినలేదు. నేనెవరికి చెప్పను. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. రాణి, నువ్వు ముందు ఏడు పాపే. వీడిని తీసుకుపోయి ఇచ్చేసి వస్తా సరితకి. ఇగో ఒక్కసారి చూసుకో. నాకేం బాధగా లేదు పెద్దమ్మ. వీడు నా దగ్గర ఎలా ఉంటాడో సరిత దగ్గర కూడా అలాగే ఉంటాడు.
కన్నా ఇప్పటి నుంచి సరితమ్మే నీకమ్మ. మ్, నన్ను క్షమించు నాన్న. రియలీ గ్రేట్. శరత్ అన్న, తీసుకొని కొడుకుని. నాకు ధైర్యం సరిపోవట్లేదు రాణి. తీసుకో అన్నా, రాజుకి కూతురుంటే చాలు. అన్నా తీసుకెళ్ళన్నా, సరిత పక్కన పడుకోబెట్టు. రాణి, ఏం చేస్తున్నావమ్మా? ఒక 2 రోజులు ఆలోచించు. లేదన్నయ్య, రాజు వచ్చేలోపు ఇదంతా జరిగిపోవాలి. ప్లీజ్, అమ్మ వాళ్ళు కూడా వస్తారు, త్వరగా వెళ్ళండి. అన్నా, మీ అమ్మ నాన్నల గురించి నీకు తెలుసు కదా, దాన్ని బ్రతకనిస్తారా? ప్లీజ్ అన్నా, నీకు దండం పెడతాను, వెళ్ళు. శరత్, మీరు రాణికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా తన రుణం మీరు తీర్చుకోలేరు, గుర్తుపెట్టుకో. అవును డాక్టర్, అసలు నేను ఇంకేమిచ్చి రాణి రుణం తీర్చుకోగలను? అన్నా, రాణి, నా కొడుకు జాగ్రత్త అన్నా. కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను తల్లి.